ఇదొచ్చేసరికి పూజా మందిరం ఇప్పుడు మీరు చూసారు గదా! పూజా మందిరం నుంచి డైరెక్ట్‌లీ పాసింగ్ ఏరియా అనమాట. అంటే డైరెక్ట్‌లీ ఇక్కడ నుంచి వాళ్ళు కిచెన్‌లోకెళ్ళే వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకేంటంటే డైనింగ్ ఏరియా ఇవ్వలే. ప్రాపర్ ప్లానింగ్‌లో ఏంటంటే బిల్డర్ ఇచ్చే ప్లానింగ్‌లోనే వాళ్ళకి ప్రాపర్‌గా వాష్ బేసిన్ యూనిట్ ఏమో ఆ కార్నర్‌లో వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ డైనింగ్ టేబుల్ ఏమో ఇక్కడెక్కడో వచ్చింది. తర్వాత టీవీ యూనిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడేంటంటే ఎక్కడ కూడా ఆర్గనైజ్డ్‌గా మనం ఇంటీరియర్ చేసే విధానంగా అయితే మనకిక్కడ ఈ ఫ్లాట్‌లో అయితే రాలేదు. రిక్వెస్ట్ ఏంటంటే ఈ పాసింగ్ ఏరియా దగ్గరే మనం ఎక్కడైనా డైనింగ్ ప్రొవైడ్ చేయొచ్చా అని చెప్పి రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. కస్ చాలా మంది ఏంటంటే అవ్వదు, కుదరదు అని చెప్తూ ఉంటారు. కానీ మనం అలా కాదు. ఏ ప్రాబ్లమ్ అయినా వస్తే దాన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్‌లో మనం ఆలోచిస్తాం. దాన్ని ఇలా చేయాలంటే మనం ఏం చేయొచ్చు? ఏం చేస్తే మనం ఆ విధంగా మనం అచీవ్ చేయొచ్చు. ఆ డిజైన్ అండ్ లుక్ అని చెప్పి ఇక్కడొచ్చేసరికి వాళ్ళకి ఇక్కడ కూడా ప్రాబ్లమ్. ఇది డైరెక్ట్‌లీ బిల్డర్ దగ్గర నుంచి వచ్చే స్విచ్ బోర్డ్ అన్నమాట. నేనేం చేశానంటే ఓకే. ఇక్కడ స్విచ్ బోర్డ్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి స్విచ్ బోర్డ్ దీనికి డెడికేటెడ్‌గా ఒక స్పేస్ ఇచ్చేద్దాం. స్పేస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా ఒక పాట్ ఒక ప్లాంట్ ఏదైనా ప్లేస్ చేసేటప్పుడు లేకపోతే ఒక షో పీస్ పేస్ట్ చేసేటప్పుడు మనకి దాని మీద ఫోకస్ పెడితే ఒక బ్యూటీ వస్తదని చెప్పి థింక్ చేసి ఈ మధ్యలో గ్యాప్ ఇప్పించడం అయితే జరిగింది. ప్యూర్‌లీ కస్టమర్ ఇక్కడ కావాల్సిందేంటి? వాళ్ళకి ఓన్లీ డైనింగ్ ఏరియా. నా పని ఎంత వరకు జస్ట్ ఒక ప్లాంక్ ఏసేసి నేను ఇచ్చేస్తే డైనింగ్ ఏరియా మీరు అడిగిన డైనింగ్ ఏరియా నేను ఇచ్చేయొచ్చు అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఆల్టర్‌నేటివ్స్‌లో ఏంటంటే కంప్లీట్‌గా కస్టమైజేషన్ అయితే ఉంటుందన్నమాట. కస్టమైజేషన్ అట్ ద సేమ్ టైమ్ మనం కొంచెం అందంగా చూపించడానికైతే ట్రై చేస్తాం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొంచెం మనం గ్రో అవుతున్న స్టేజ్‌లో ఉన్నాం. ఇలాంటివి మనం చేయకపోతే అంటే ఇప్పుడు మేజర్‌గా నాకొచ్చే లీడ్స్ అన్నీ కూడా ఎట్లాగొస్తున్నాయంటే ఎవరైనా కస్టమర్ నాకు కాల్ చేసి మేము ఇంటీరియర్ చేపించుకోవాలి అనుకుంటున్నాం అంటే ఫస్ట్ వాళ్ళకి బడ్జెట్స్ ఇవ్వడం, కొటేషన్స్ ఇవ్వడం ఇట్లా కాదు. ఫస్ట్ వాళ్ళని నా సైట్ విజిట్ చేయమంటున్నాను. తర్వాత వాళ్ళకి ఏ బడ్జెట్‌లో ఉన్నాయో చెప్తున్నాను. మనకు ఉన్న మన సరౌండింగ్స్‌లో ఉన్న 3, 4 సైట్స్ కూడా వాళ్ళకి విజిట్ చేపిస్తా. వాళ్ళ బడ్జెట్ రేంజ్ ఏంటన్నది వాళ్ళు చూసుకొని, వాళ్ళ ఫినిషింగ్స్ అవి చెక్ చేసుకొని, వాళ్ళైతే బడ్జెట్‌కి రావడం అయితే జరుగుతుందన్నమాట.